ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీరు షాక్ అవ్వాల్సిన పని లేదు. తనకి నాన్న లేరు. నాన్న కావాలని చాలా బాధపడుతుంది. డిప్రెషన్కి లోనవుతుంది. మీరు డాక్టర్, తను నా ఫ్రెండ్. తనని కూతురుగా మీకు గిఫ్ట్ ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి ఈయనే మీ డాడీ. పాపే పుడుతుంది. పాప పేరు సెలెక్ట్ చేద్దామా? అమ్మ ఆశ. నాకు మీలాంటి కొడుకే కావాలి. సో మగపిల్లాడి పేరు సెలెక్ట్ చేద్దాం. నాకు నీలాంటి కూతురే కావాలి. This is the most memorable day in your life. యాక్సెప్ట్ చేయవా? తండ్రి కూతుళ్ళు ఫ్రీగా క్లోజ్గా మూవ్ అవ్వచ్చు. అప్పుడే ఎఫెక్షన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. Tarun, thank you. I am blessed with a beautiful daughter. థ్యాంక్ యూ. నన్ను వద్దనుకుని వెళ్ళిన నా కొడుకు నా కోరిక తీర్చాడు. మధు ఇంకా రాలేదేంటమ్మా? అది ఒంటరిగా వెళ్ళలేదు కదా, తరుణ్తో పాటే వెళ్ళింది కదా, ఇంకా కంగారెందుకు? వెళ్ళి చాలాసేపు అయింది కదమ్మా, అదే ఆలోచిస్తున్నా. మధుకి నచ్చ చెప్పడం అంత తేలికైన విషయం కాదు కదా. పాపం తరుణ్ ఎంత కష్టపడుతున్నాడో. హలో, మధు ఎలా ఉంది? ఏమంటుంది బాబు?
మీరేం వరి అవ్వకండి, చాలా కూల్గా సెటిల్డ్గా ఉంది. అసలు మీరు ఎక్కడున్నారు? నేను మధుని మా ఇంటికి తీసుకొచ్చాను. మీరు ప్రశాంతంగా ఉండండి. దాని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. నేను కేర్ తీసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. ఉంటాను. మధు ఎలా ఉందంట? బాగానే ఉందని చెప్పాడు. నీకే కంగారు గాని దానికి నచ్చ చెప్తాడని చెప్పాను కదా. దాని ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి. చాలా పెద్ద ఎమోషనల్ డ్రామా జరిగిందనమాట. డ్రామా కాదు, నేను నిజంగానే ఎమోషనల్ ఫీల్ అయ్యా. అయితే మీ అమ్మకు రిలీఫ్ ఇచ్చినట్టేగా? నో నో నో, ఈ విషయం తనతో చెప్పనుగా. అలా అని ఇంకా ప్రెషర్ పెంచడం ఆమె హెల్త్కి మంచిది కాదు కదా. తను ఒక యోగా మాస్టర్. ఎంత ప్రెషర్ వచ్చినా తట్టుకోగల సౌండ్ మైండ్. నిన్ను హ్యాపీగా చాలా రోజుల తర్వాత చూస్తున్నా. ఆహా, అలాగా? అవును డార్లింగ్. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందా. నువ్వు హ్యాపీ మూడ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటావు. మామూలుగా బ్యూటీగా ఉండనా? దీపం నువ్వే, నైస్ లుకింగ్ కాబట్టే కదా నేను నీ లవ్ లో పడింది. నిన్నుగా ప్రేమించనా, నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఓ, కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా. చూడు, నువ్వు కలవాల్సింది మాకు చాలా కావాల్సిన మనిషిని. మాట్లాడాల్సిందంతా మైండ్లో ఎక్కించుకున్నావు కదా. కన్విన్సింగ్గా మాట్లాడి అగ్రిమెంట్కి ఒప్పించాలి. అలాగే సార్. నేను కార్లో వెయిట్ చేస్తుంటాను. బ్లూటూత్కి కనెక్ట్ అయ్యి ఉండు, ఓకేనా? ఓకే సార్. వెళ్ళు. తీసుకోండి. హలో, నమస్తే మేడం. ఎవరు? ఇంతకుముందు మీతో మాట్లాడాను. ఎమ్మెల్యే గారి రికమెండేషను యోగా క్లాసుల ప్రమోషన్ గురించి. ఓ, మీరా? చెప్పండి. లాస్ట్ టైం కలుస్తానని ట్రాఫిక్ అని రాలేదు. సారీ మేడం, ఇప్పుడు కలవడానికి సిద్ధంగా ఉన్నాను. మేము గుడికొచ్చామండి. నో ప్రాబ్లం మేడం, ఎక్కడికైనా వస్తాను. సరే, లొకేషన్ షేర్ చేస్తాను, రండి. ఓకే మేడం. ఓకే అండి. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు చెప్పిన పర్సన్ని ఇక్కడికి రమ్మన్నాను. వస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా ఏంటి? మన చేతుల్లో ఏముందక్క, అంతా దేవుడి చేతుల్లో ఉంటుంది. ఇలా కలవాలని రాసుండొచ్చు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీరెవరు? ఏ పని మీద వచ్చారు? నేను హార్ట్ కేర్ హాస్పిటల్లో అడ్మినిస్ట్రేట్ని. సర్జరీస్ తర్వాత స్పీడ్ రికవరీ కోసం, ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఉండటానికి ప్రికాషనరీగా ఉండటం కోసం కొంతమంది పేషెంట్స్కి యోగా చేయమని రికమెండ్ చేస్తాం. చాలా మంచి సజెషన్. అలా మేము సజెస్ట్ చేయడం వల్లే ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వచ్చారు. మీ ట్రైనింగ్ వల్ల వారు చాలా స్పీడ్గా రికవరీ అవటమే కాకుండా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మా డాక్టర్స్ బోర్డు మీటింగ్ పెట్టుకుని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అది మీతో చెప్దామని వచ్చాను. మీ బోర్డు నిర్ణయాలు నాతో చెప్పడం ఎందుకు? మా హాస్పిటల్లోనే ఒక యోగా బ్లాక్ ఏర్పాటు చేసి మీరు టీచర్గా దాన్ని మెయింటైన్ చేస్తూ మాతో హాస్పిటల్లో పార్ట్ అండ్ పార్ట్ కావచ్చని.
ఓకే అంటే అగ్రిమెంట్కి రావచ్చని, ప్రాఫిట్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పడానికి వచ్చాను. నేను మీ ప్రపోజల్కి అగ్రిమెంట్కి అంగీకరించలేకపోతున్నాను. అదేంటక్క, స్టూడెంట్స్ పెరుగుతారు, ఆదాయం పెరుగుతుంది కదా. ఆదాయం రావచ్చు, పేరు రావచ్చు, కానీ స్వేచ్ఛ పోతుంది. ఏదైనా నాకు నేనుగా సంపాదించుకుంటేనే తృప్తి, సంతోషం. ఇండివిజువాలిటీ కోల్పోయే ఏ పని నాకు ఇష్టం ఉండదు. మీ డాక్టర్ల కైండ్నెస్కి థ్యాంక్స్ చెప్పండి. వారి ప్రపోజల్స్కి కాదని చెప్పినందుకు సారీ చెప్పండి. అది కాదండి. నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే నేను నిర్ణయానికి వచ్చాను. డెసిషన్లో మరో ఆలోచనకి అవకాశం లేదు. మేడం గారు, మీరికి వెళ్ళొచ్చు. నీ ఆత్మాభిమానానికి హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడు సీత సీతే. రాముడైన తప్పు చేయొచ్చు కానీ సీత ఎప్పుడు తప్పు చేయదు. ఐ విల్ ట్రై అగైన్ అండ్ అగైన్. తరుణ్, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? ఇక నుంచి నువ్వు గుణ ఒకే రూమ్ లో ఉండాలని నిర్ణయం తీసుకున్నావు. నిర్ణయం తీసుకుంది మీరా, నాన్ననా? వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం. ఇష్టంతో తీసుకున్నారా, బలవంతంతో తీసుకున్నారా? ఇష్టమైతేనే కదా ఒప్పుకునేది. నీ రూమ్ సర్దుకుని రేపొచ్చేసాయి. రేయ్, మళ్ళీ రేపు వెళ్ళండేంట్రా? తరుణ్, ఇప్పుడే ఇమీడియట్ గా షిఫ్ట్ అయిపో. సౌమ్య, వీళ్ళిద్దరికి కన్వీనియంట్ గా వీడి బెడ్రూమ్ సర్దేద్దాం. పద పద. మోయా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏ మావయ్య రూమ్లో నేను ఉండకూడదా? ఉండే ఫ్రీడమ్ నాకు లేదా? మావయ్య అంటే నాకు అభిమానం. మావయ్య నా వెల్ విషర్. అభిమానాలు మంచివే, కానీ ఈ రూమ్ కి తరుణ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాడు. నువ్వు వెళ్ళు. వాట్ ఇస్ సర్ప్రైజ్! నాకు మావయ్యతో కలిసి ఉండాలని, మావయ్యతో టైం స్పెండ్ చేయాలని, హార్ట్ఫుల్ గా మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుందని ఇందాకే ఈ రూమ్ షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యావా? ఎస్, సీ మై లగేజ్. నాన్నని అడిగావా? పర్మిషన్ ఇచ్చారా? అడగడాలు పర్మిషన్ ఏంటి తరుణ్, సిల్లీగా? నేనేమన్నా పరాయి వాడినా? హీ ట్రీట్స్ మీ లైక్ ఎ సన్. వరుసకి మావయ్యనా, తను నాకు తండ్రి లాంటివాడు. మావయ్య, నేను నీతో కలిసి ఉండాలనుకోవడం తప్ప? నా వల్ల మీకేమైనా డిస్టర్బెన్సా? చెప్పండి మావయ్య, ఇప్పుడే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాను. చెప్పు మావయ్య, నీకోసం నేనేమైనా చేస్తాను. ఏంటి మావయ్య ఇది? మావయ్య, మావయ్య, రే గుణ, ఇప్పటికైనా ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వటం మంచిది. తరుణ్ నీ కన్న కొడుకు. నీ కోసం, నీ ప్రేమ కోసం తప్పించిపోతున్న మనసు నీ మౌనం దూరం పెంచుతుందే కానీ దగ్గర చేయదు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోతే లాస్ బేర్ చేయటం చాలా కష్టం. గుర్తుంచుకో.
4-5 రోజుల నుంచి ఎవరినో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకో తెలియట్లేదు. ఎవరినో అంటావేంటే? చక్రి మన ఇంటి ఛాయలకే రావడం లేదు. ఎందుకు రావట్లేదు? ఒంట్లో ఏమైనా బాలేదా? అమ్మా, నీకేమైనా తెలుసా? నువ్వన్న మాటలకే మనసు నొచ్చుకుని ఉంటుంది. అప్పుడే మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో నీ కన్న కూతురుంటే నాకిచ్చే సలహా ఇదేనా? బంధం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధంతా. నిజమేనమ్మా, అలా అండం నా తప్పే. నేనే సరి చేసుకోవడం, సర్ది చెప్పుకోవడం కరెక్ట్. జనని ఫోన్ చేస్తుందమ్మా. ఇప్పుడు గుర్తొచ్చావేమో, లేకపోతే మళ్ళీ ఏదైనా అవసరం వచ్చిందేమో. ఎందుకలా తక్కువ చేసి మాట్లాడతావమ్మా? సరేలే, నువ్వు మాట్లాడి పెంచి నెత్తిన పెట్టుకో. చక్రి, చెప్పు జనని. ఎందుకు ఇంటికి రావడం మానేసా? వేరే కొత్త ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండి రావడం కుదరలేదు. రేపు నేను కలవాలనుకుంటున్నాను. నీకు కుదురుతుందా? రేపేం పని లేదు, వస్తాను. రావాలి, కానీ ఇంటికి కాదు. నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. వస్తాను. ఎక్కడికి రమ్మంటావు? ఎగ్జాక్ట్గా చెప్పిన టైంకి చెప్పిన చోటికి రావాలి. వస్తావు కదా? షూర్. ఉంటాను. జనని నన్ను కలవాలి, మాట్లాడాలి అంటుంది. అది బయట, ఇంట్లో కాదు. తప్పు తెలుసుకుని ఉంటుంది. అందరిలో సారీ చెప్పడానికి ఆత్మాభిమానం కల మనిషి కదా, అందుకే నిన్ను వేరే ప్లేస్కి రమ్మంది. అంతేనంటావా? జనని గురించి నాకు తెలుసు కదరా. యు ఆర్ ఆల్వేస్ ప్రాంప్ట్ అండ్ పర్ఫెక్ట్. టైం చూడాల్సిన పని లేదు. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. కలవాలి, మాట్లాడాలి రమ్మన్నావు. మధు విషయమా? మళ్ళీ ఏదైనా ప్రాబ్లం చేసిందా? నో, నేను రమ్మన్నది నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుందామని. మన విషయంలో క్లారిటీ వస్తే దానికి దారి దొరికినట్టు అవుతుంది. ఆ అమ్మాయికి తండ్రిగా మీరెందుకు మారకూడదు? వేరే పనేం లేదన్నావు కదా, మరెందుకు పరధ్యానంగా ఉన్నావు? పోనీ తర్వాత మాట్లాడుకుందామా? లేదు, పర్సనల్ అన్నావు కదా, ఏమై ఉంటుందా అన్న చిన్న ఆలోచన. చెప్పు జనని. అది ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. చక్రి, మన పరిచయానికి ఏళ్లు లెక్కేయడం కన్నా మన స్నేహం, అభిమానం ప్రకృతిని గెలిచిందని అనొచ్చు కదా. అంటే కాలానికి ప్రకృతి మారుతుంది, కానీ ఏ మార్పు లేనిది మన ప్రయాణం. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు జనని.
నా దగ్గర మొహమాటం ఎందుకు? ఆ మధ్య నువ్వు 1-2 సార్లు నాతో మాట్లాడాలన్నావు కదా, మాట్లాడవా? అంటే తన మనసులోనూ నా మనసులో ఉన్న కోరికే ఉందా? కుదరక చెప్పలేదు. కొన్ని విషయాలు మగవాళ్ళు చెప్పినంత త్వరగా ఆడవాళ్ళు చెప్పలేరు. ఖచ్చితంగా నా థాటే. చెప్పనా? చెప్పు జనని. మరి చెప్పేస్తున్నాను. చెప్పే జనని. నా లైఫ్లో పార్ట్ అండ్ పార్ట్గా ఉన్న నిన్ను నా లైఫ్ పార్ట్నర్గా ఆహ్వానించాలనుకుంటున్నాను. కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, మరి నీకు ఇష్టమేనా? తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచెనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా, నేలపై నింగిలా, గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. ప్లీజ్ క్లూ చెప్పు. అవి నాకు చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. తర్వాత డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను బేబీ. హలో. అమ్మా, నా టేబుల్ మీద ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ కనిపించట్లేదమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.